పాలిటిక్స్‌లోనే కాదు, సినీ పరిశ్రమలోనే ఏది శాశ్వతం కాదు. ఒకప్పుడు శత్రువులుగా ఉన్నవారు ఆ తర్వాత మిత్రులైపోతారు. ఒకప్పుడు విమర్శించుకున్న వాళ్ళు మళ్ళీ భుజం భుజం కలిపి కలిసిపోతారు. టాలీవుడ్‌లో ఇలాంటివి బోలెడన్ని ఉదాహరణలు. ముందుగా నందమూరి నటసింహం బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి విషయానికే తీసుకుంటే వీళ్ల పోకడ ఆశ్చర్యం కలిగిస్తుంది. నాడు బద్ధ శత్రువులుగా కనిపించిన వీళ్లే నేడు ఆప్యాయంగా బ్రదర్స్ లా బిహేవ్ చేస్తున్నారు. ఒకవైపు చూడకు అని ఒకప్పుడు చిరును ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించిన బాలయ్య ఇప్పుడు రెండు వైపులా చూస్తున్నా అన్నట్టు చిరు పట్ల అభిమానాన్ని కురిపిస్తున్నాడు. బాలయ్య 100 మూవీ శాతకర్ణి లాంచ్ కు చిరు హాజరైతే మెగాస్టార్ పాల్గొన్న ఈవెంట్స్ కి బాలయ్య కూడా అటెండ్ అయ్యాడు. ఫిలిం ఇండస్ట్రీలో పాలిటిక్స్ ప్రారంభమైతే శత్రుత్వం పెరుగుతుందని, కానీ ప్రొఫెషనల్ విషయాలకు వచ్చేసరికి అదే మిత్రుత్వంగా మారిపోతుందని అంటున్నారు పాపులర్ ఫిల్మ్ మేకర్ తమ్మారెడ్డి భరద్వాజ. చిరంజీవి, మోహన్ బాబు కూడా ఒకనాడు కత్తులు నూరుకున్నారు. కానీ ఆ తర్వాత సీన్ మారిపోయింది. మోహన్ బాబు 40 వసంతాల సినీ ప్రస్థాన కార్యక్రమానికి చిరు హాజరైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ ఫంక్షన్ లో ఇద్దరు ఒకరినొకరు కౌగలించుకొని తమ మధ్య శత్రుత్వం ఏమీ లేదని చాటుకున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇలాగే గతంలో ఎన్టీఆర్ కృష్ణ మధ్య కూడా వైరాలు, తిరిగి కలిసిపోవడాలు జరిగాయన్నారు. ఏఎన్ఆర్ ని ఎన్టీఆర్ బ్రదర్ అని సంబోధించారు కూడా. ఇలాంటివే ఎన్నో. ఇక బాబాయ్ అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య మధ్య కూడా సేమ్ సీన్. ఇదంతా చూస్తే రాజకీయాలు, సినీ పోకడలు ఒకేలా లేవు అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.